కాంగ్రెస్ నాయకులు ఇలా విందులు వినోదాల కోసం అందాల పోటీలు పెట్టినట్టు కనబడతా ఉంది. అందాల పోటీలకు ఎవరు పోయినరు? విందులకు వినోదులకు రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు, ఆయన పార్టీ నాయకులు 24 గంటలు ఆయనతో ఉండేటోళ్ళ కోసమే ఇవాళ అందాల పోటీలు పెట్టిండు. ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది తప్ప మంచి పేరు మాత్రం రేవంత్ రెడ్డి తీసుకురాలి. ఇవన్నీ కూడా మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అంతా మోసమే, అంత ఆగమాగం జగన్నాథం లెక్క అయిపోయింది కదా. ఇవాళ ఏది చూసినా కొనెళ్తలేదు, ఏ ముచ్చట కూడా ఇవాళ కొనెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మా మూసి సుందరీకరణ అన్నాడు, మూసి మధ్యలో మునిగిపోయింది, మళ్ళా సప్పులు లేదు. హెచ్సియు దగ్గర భూములకు పంచాయతీ పెట్టిండు, అది పోయింది సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిండు. కంచె గచ్చిపోలి మొట్టికాయలు పడ్డగానే రేవంత్ రెడ్డికి కంచెలోనే జైలు కట్టి లోపలేసి పారేస్తా అన్నారు. వాళ్ళు దెబ్బకు మళ్ళీ సప్పులు లేకుండా అయిపోయింది. ఏదన్నా కొనెళ్ళిన కార్యక్రమం ఉన్నదా? హైడ్రా అంటివి, వాని పేరు చెప్తివి, వీని పేరు చెప్తివి, తొక్క ముడిస్తేవి. ఇవాళ ఒక్కటి ఆలోచించింది, ఇదే మన తీగుల్లా మన జగదేవ్పూర్లా కేసీఆర్ ఉన్నప్పుడు మన భూముల విలువ పెరిగిందా లేదా? ఆనాడు కేసీఆర్ రాకముందు 10 లక్షలకు ఎకరం ఉంటే కేసీఆర్ వచ్చినాక 50 లక్షల కోటి రూపాయలు అయింది. అయిందా లేదా? ఎవరన్నా ఆపద వాడో, పిల్లల పెళ్లిలకో, ఏదన్నా దవాఖానకో, పిల్లల చదువులకో ఓ అద్దెకరం అమ్మితే మంచిగా 50 లక్షలు వచ్చినాయి. ఎవరైనా కొనటోడు ఉన్నాడా? అరే జర ఇంట్లో పెళ్లి ఉన్నదిరా భయ్, ఒక ఎకరం తీసుకోండి, వద్దు నాకు వద్దని అటే విత్తున్నాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వాడు ఈగలు కొట్టుకుంటుండు. దుకాణం బంద్ అయిపోయింది. రేవంత్ రెడ్డి పిచ్చి వాళ్ళ చర్యల వల్ల, తుగ్లక్ పనుల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఈ రాష్ట్రంలో డబ్బులు పెట్టి జాగ భూములు కొనడానికి వెనక ముందు అయ్యేటువంటి పరిస్థితి. ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది నేను కలుస్తుంటారు అప్పుడప్పుడు, అన్న పిల్ల పెళ్లి పెట్టుకునే అప్పుడు ₹1,00,00,000 అమ్మంటే నేను అమ్మలేదు, ఇప్పుడు 60కి ఇస్తేనే జరవలకని చెప్పే, 70కి ఇస్తేనే జరవలకని చెప్పే అంటూ ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. అంతా కూడా మైక్రో ఫైనాన్స్ దగ్గర పోయి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి అప్పులు తెస్తున్నారు పాపం ప్రజలు. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు కట్టిండ్రు, రేవంత్ రెడ్డి వచ్చినాక ఇల్లు కుదబెట్టే పరిస్థితి వచ్చింది ఈ రోజు. ఇవన్నీ కూడా మనం గమనించండి. అంటే ఏదైనా ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు అంటారు. ఇప్పుడు కేసీఆర్ విలువ ఒక్కొక్కరికి అర్థమైతా ఉంది. ఆయన ఎంత మంచిగా చేసిండో, ఎంత దండలాడిండో. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది కేసీఆర్, తెచ్చిన తెలంగాణను నిలబెట్టింది కేసీఆర్. అప్పట్లో చంద్రబాబు చెప్తుండే, ఏమన్నాడు చంద్రబాబు అంటే, వెనకట ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వస్తుండే, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు. కాకుండా మీకు ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీ ఉంటాయి 10 ఏళ్లలో కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు. కేసీఆర్ నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టిండు. ఇది గమనించండి దయచేసి మీరు.